హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది ఒక 2 టియర్ కేక్ అండి. 2 కేజీస్ వెయిట్లో. బేస్ టియర్ వచ్చేసి 1.5 కేజీ, టాప్ టియర్ వచ్చేసి 1/2 కేజీ అండి. టోటల్ 2 కేజీ వెయిట్. 6 ఇంచ్ టిన్ అండ్ 9 ఇంచ్ టిన్లో బేక్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే నేను టాప్ టియర్ 6 ఇంచ్ టిన్లో బేక్ చేసుకుంది 4 లేయర్స్ కట్ చేశానండి. 9 ఇంచ్ టిన్ది కూడా సేమ్ అలానే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎమల్షన్ వేసాను. సో అది కూడా 4 లేయర్స్ కట్ చేసుకున్నాను. సో ఫిల్లింగ్ ఏం చూపించలేదు, నార్మల్ రెగ్యులర్గా చేసే ఫిల్లింగే కదా అనేసి. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఫైనలైజింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ మిక్సింగ్ చూడండి, స్కై బ్లూ కలర్లోకి కొద్దిగా ఎల్లో అండ్ కొద్దిగా టీల్ బ్లూ యాడ్ చేశానండి. మిక్స్ చేస్తే మీకు నియాన్ గ్రీన్ కలర్ వస్తుంది. ఇది కొంచెం చూసారా ఎలా ఉందో, కొద్ది గ్రీన్. ఇప్పుడు మనం ఇంకొంచెం ఎల్లో కలర్ ఎక్కువగా యాడ్ చేసామంటే దాంట్లో మనకు నియాన్ గ్రీన్ బాగా హైలైట్ అయిపోతుంది. సో ఇది నాకు రెఫరెన్స్ పిక్ వచ్చిందండి. ఇది ఎప్పుడు చేసిన కేక్ తెలుసా? లాస్ట్ ఇయర్ November 24 చేసిన కేక్ అండి. వీడియో అలానే ఉండిపోయింది. నేను అంటే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 6 months అయిపోయిందనమాట కేక్ చేసి. మొత్తం వీడియో ఒకసారి అంతా చూసి ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే మళ్ళీ మర్చిపోతాం కదా, అంత గుర్తు ఉండదు కదండి అప్పుడు ఏం చేసాము అనేది. బట్ ఒకసారి వీడియో చూస్తే అంత గుర్తొస్తుందని దాన్ని చూసి చెప్తున్నాను. సో ఇక్కడ చూసారంటే నేను ఈక్వల్ పోర్షన్స్లో అప్లై చేసి దాన్ని స్క్రేపర్తో స్క్రేప్ చేస్తున్నాను. నాకు రెఫరెన్స్ పిక్లో ఉన్న విధంగానే చేశానండి. చేసిన తర్వాత బాగా సెట్ చేసేసాను ఫ్రిడ్జ్లో సెట్ చేసిన తర్వాత ఒక 2 hours, మనం 2 hours కంటే ఎక్కువ సెట్ చేశాను. వాళ్ళు తీసుకోవడానికి వస్తానన్నప్పుడు నేను దాన్ని సెట్ చేస్తానన్నమాట. ఒక 1/2 hour ముందు చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇక్కడ చూస్తే నేను ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ యూజ్ చేస్తున్నానండి. డబల్స్ నా దగ్గర, ఇక్కడ మీకు తెలిసిందే నేనున్న దగ్గర ఏమీ దొరకవు. ఇలా అర్జెంటుగా ఆర్డర్లు వచ్చినప్పుడు ఏం చేయలేను, ఉన్న రిసోర్సెస్లో చేయడం తప్ప. మీకు తెలుసా, ప్రింట్అవుట్ షాప్ క్లోజ్ చేశారంటే నాకు ప్రింట్అవుట్ కూడా దొరకదండి. సో అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తే టాప్ టియర్ తీసేసి నేను బాటమ్ టియర్ మీద ప్లేస్ చేశాను. స్కీవర్ హెల్ప్ తీసుకున్నాను. అండ్ కింద వచ్చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టానండి. మీరు కావాల్సిన డబల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఇక్కడ నుంచి ఇది ఒక 15 kilometers దూరంగా ఉన్న విలేజ్కి వెళ్ళింది. ఈ టాపర్స్ వచ్చేసి నేను గూగుల్ సెర్చ్ చేసి తీసేసుకున్నానండి. టయోబస్ అంట కార్టూన్, నాకు తెలియదు ఈ కేక్ ఆర్డర్ వచ్చే వరకు ఇలాంటి కేక్ ఒకటి ఉంటుంది అనేది కూడా నాకు తెలియదండి. సో ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను. విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మీకు ఎంత విప్పింగ్ క్రీమ్ కావాలో అంత విప్పింగ్ క్రీమ్ తీసి స్టీల్ బౌల్లో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, అది చాలా చిల్డ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కట్ చేసిన టాపర్స్ అని ఒక్కొక్కటిగా ప్లేస్ చేస్తున్నాను రెఫరెన్స్ పిక్లో ఉన్న విధంగానే. లైట్స్, అవి కోన్స్ ఉంటాయి కదా, విఎల్సీ ప్లేయర్, మీడియా ప్లేయర్కి ఉంటుంది కదా, రోడ్డుకి పెడతారు, అవే దాన్ని ఏమంటారు నాకు తెలీదు. సో అవి ఒక్కొక్కటిగా ప్లేస్ చేసి కేక్లో ఫినిష్ చేసేస్తున్నాను. కేక్ ఎమల్షన్లో ఫ్లేవర్ ప్లస్ కలర్ ఉంటుంది. సో మీకు అవుటర్ లుక్లో కూడా కేక్ ఫ్లేవర్ తెలియాలి అంటే జస్ట్ మీరు ఎసెన్స్ యాడ్ చేస్తే సరిపోతుందండి. అప్పుడు మీకు కలర్ రాదు. ఎమల్షన్ అంటే కలర్ ప్లస్ ఫ్లేవర్, ఎసెన్స్ అంటే ఓన్లీ ఫ్లేవర్ మాత్రమేనండి. సో ఇదొక టిప్. విప్పింగ్ క్రీమ్ గురించి చెప్పాను, ఇది చెప్పాను. మీకు విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా ఎలా విప్ చేయాలి అనే వీడియో మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. సో దాన్ని యూజ్ చేసుకొని మనం క్రీమ్ విప్ చేసుకుంటే సరిపోతుంది. ఆ టిప్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎప్పుడు వేడిగా ఉండకూడదండి. ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కొద్దిగా చల్లగా ఉండాలి. మా ఇంట్లో ఏసీ లేదు, నేను 35 degrees టెంపరేచర్లో ఉంటుందన్నమాట రూమ్ అంతా. సో అయినా సరే నా క్రీమ్ చాలా బాగుంటుంది. విప్ చేసిన క్రీమ్ కొద్దిసేపు ఫ్రిడ్జ్లో సెట్ చేసేసేయాలి. ఇది టిప్స్ అండి ఈ రోజుకి. ఇక్కడ ఫైనల్గా చాకో చిప్స్ కాదు కానీ షుగర్ చిప్స్ వేసేసి లుక్ ఫినిష్ చేశాను. ఫైనల్ పిక్స్ ఇవేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. ఉంటాను. ఈ కేక్